నమస్తే, వెల్కమ్ టు తక్ష మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శశిమౌళి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. లక్ష్మీ కటాక్షం జరగాలి అంటే ఈ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు, ఎలాంటి పూజలు చేసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఆశ్వయుజ మాసం దగ్గరికి వస్తుంది. మహాళయ పక్షాలు రేపు 22 అయిపోయి మనకి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఇది దేశం అంతా కూడా సంబరాలు చేసుకుని పండగ చేసుకునేటటువంటి రోజులు ఇవి 9 రోజులు కూడాను. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలంభు శుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రైనాం సర్వాంగభూషావృతాం నీలాస్పృద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామత్సౌ సపితౌ హరౌ కమలజో హంతుం మధం కైటభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు అడిగిన ప్రశ్న లక్ష్మీ కటాక్షం అంటే వాళ్ళందరికీ కూడా కావాల్సింది మొట్టమొదటి అవసరం డబ్బు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదమ్మా. అయితే శరన్నవరాత్రుల్లో ఏం పూజ చేసుకోవాలి అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో మనం అమ్మవారిని పూజ చేసుకునేటటువంటి విధానం ఉంది. ఇది నిన్న మొన్న ఏదో మొదలైనటువంటిది కాదు. ఇది మహాభారత యుద్ధానికి ముందర శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల చేత చేయించినటువంటి నవదుర్గా పూజ ఇది. అక్కడ ఏంటంటే 9 రకాల రూపాలు చెప్పారు. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేత, కూష్మాండేత చతుర్థకం, పంచమం స్కంధమాతేత, షష్ఠం కాత్యాయనీతి చ, అష్టమం కాళరాత్రి చ, మహాగౌరీ చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తితా అన్నారు. ప్రథమం శైలపుత్రి, మొట్టమొదటి రూపం శైలపుత్రి, రెండవ రూపం బ్రహ్మచారిణి, మూడవ రూపం చంద్రఘంట, నాలుగవ రూపం కూష్మాండ, ఐదవ రూపం స్కంధమాత, ఆరో రూపం కాత్యాయని, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరి, నవమం సిద్ధిదాత్రి. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆ దుర్గామాతని కొలుసుకునేటటువంటి ఆచారం మనకి ద్వాపరయుగం నుంచి ఉంది. అక్కడి నుంచి ఉంది మనకి. ఏదో నిన్న మొన్న ఏదో 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం మొదలైనటువంటి సాంప్రదాయం కాదు ఇది. ఈ సాంప్రదాయం కూడా ఎందుకు వచ్చింది అంటే చండముండాసురుల్ని, మధుకైటపుల్ని, ఇటువంటి మహాభయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహారం చేసి జగత్తు మొత్తానికి శాంతి కలగజేసింది ఆవిడ. ఘోరమైనటువంటి యుద్ధాలు చేసింది. 3 రకాల రూపాలు, 4 రకాల రూపాలు, మొత్తం సకల దేవతల దగ్గర నుంచి కూడా సర్వ ఆయుధాలు ఆవిడ స్వీకరించి, మొత్తం అందరి విభూతులు ఆమె ధరించి రాక్షస సంహారం చేసి భూమికి శాంతిని కలగజేసిన రోజు ఈరోజు. అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాసం మొదటి నుంచి 9 రోజులు శరన్నవరాత్రులుగా అమ్మవారి ఆరాధన అనేటటువంటిది తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. యుగాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. సుమారుగా ఒక 5000 ఏళ్ల క్రితం నుంచి మనకి భూమి మీద ఆనవాయితీగా ఉంది. అంటే మనం రెగ్యులర్గా జనాలందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు పూజలు. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి ఇవాళ ఉన్నటువంటి అమ్మవారి రూపాలు వాళ్ళకి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి? ఒకటి లక్ష్మీ కటాక్షమే కాదండి, సకల సమస్యలకి ఆవిడ సమాధానం వస్తుంది. ఆర్థిక సమస్య ఒక్కటే కాదు, భార్య భర్తల మధ్య అన్యోన్యత కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఎటువంటి సమస్యకైనా సరే ఈ దుర్గామాత ఆరాధన ఈ 9 రోజులు శ్రద్ధగా ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి అన్నిటికీ కూడా అన్ని రకాల సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యలు మెయిన్, డబ్బు ఉంటే సమస్య కాదు కదమ్మా. డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ కదా. ధనం ఇంపార్టెంటా, ఆరోగ్యం ఇంపార్టెంటా అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే నా దృష్టిలో అయితే ఆరోగ్యం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాడు అది? అంటే ఓకే, లోకం తీరు వేరేలో ఉండొచ్చు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీ మస్ట్ బి హెల్తీ. ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఆరోగ్యం తర్వాత మిగతాది. అయితే ఈ ఆరోగ్యం మన అందరికీ బాగుండాలి, ప్రతివాడు ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నాడు. ఈ అమ్మవారి ఆరాధనతో పాటు ప్రతి నిత్యం సూర్యభగవానుడి ఆరాధన కనుక చేస్తే ఇటు లక్ష్మి ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మనుషులు సుఖంగా ఉండగలుగుతారు. అయితే ఈ నవదుర్గలు, వాటి విశేషాలు, వాటి అలంకారాలు, అలాగే ఏ రంగు చీర ధరింప చేయాలి అమ్మవారికి, ఎటువంటి నైవేద్యం ఏ రోజు పెట్టాలి అనేది ఒకసారి వివరాల్లోకి పడదాం. మొట్టమొదట శైలపుత్రి అన్నాం కదా. ఈమెని ఈరోజు మనం కొలిచేటటువంటి రూపం ఏంటంటే బాలా త్రిపుర సుందరి. ఈవిడ రంగు
మంచి బ్రైట్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి చీర ఆవిడికి ధరింపజేసి బాలా త్రిపుర సుందరిని అంటే పౌరాణికంగాను లేకపోతే తాంత్రిక పరంగాను ఎవరి ఉపాసనా పద్ధతుల్లో వాడు కనుక ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ విధానం మొట్టమొదటి రోజు అంటే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రకంఠేతి అని చెప్పి ఏదైతే మనకి ప్రామాణిక శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకం ప్రకారం మొట్టమొదటి రోజు శైలపుత్రి. వీటినే నవదుర్గలు అంటారు గురుగారు. వీటికి సరిసమానమైనటువంటి రూపం అదే రూపం ఇవాళ ఈ రోజుల్లో అంటే ఈ యుగంలో కొలిచేటటువంటి రూపం బాలా త్రిపుర సుందరి. శైలపుత్రి అని అప్పుడు చెప్పారు, ఇవాళ ఆ రూపానికి పేరు ఏంటంటే బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరిని ఎవరైతే ఈ పసుపు రంగు చీర కట్టి చక్కగా వాళ్ళు పులగం నివేదన పెట్టి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిదండి. అంటే ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క కాలం నిర్ణయించారు. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఆరాధన చేయడానికి ఒక్కొక్క కాలం నిర్ణయించారు. గణపతి ప్రభాతే అన్నాడు, అంటే గణపతి ఆరాధన అంతా కూడా ప్రభాత కాలంలో చేయాలి. అంటే ప్రభాత కాలంలో అంటే ఇప్పుడు సూర్యోదయాత్తు పూర్వం చేయాలి, మధ్యాహ్నే సూర్యారాధన అంతా కూడా మధ్యాహ్నం చేయాలి. అంటే 25 degrees నుంచి 26 degrees ఆరిజిన్లకు సూర్యుడు వచ్చినప్పుడు ఆరాధన చేయాలి సూర్యారాధన అంతా కూడా. ప్రదోషే శివ అన్నాడు, అంటే ప్రదోష కాలంలో శివారాధన ఎప్పుడు సూర్యోదయం అయిన తర్వాత. సారీ గురుగారు, ఇది వేరే టాపిక్ లో వస్తుంది. సూర్యారాధన శాక్తో నిసీధే అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చేయాల్సినటువంటి పూజలు ఇవన్నీ కూడా. అమ్మవారి పూజ ఎప్పుడు చేయాలి అంటే మీరు మొట్టమొదటి మీ ప్రశ్న ఏంటి, ఐశ్వర్యం రావాలన్నారు కదా. మనకి నీ కోరిక మీకు ఎప్పుడైతే మీరు కామ్యం వైపు పెడతారో కండిషన్స్ అప్లై అవుతాయి. నిష్కామంగా చేసుకోండి, నాకు ఏమొచ్చినా పర్వాలేదు, నా పూజ నాది, నా భక్తి నాది అనుకోండి, మీ పూజ మీరు చేసుకుంటారు, మీకు ఇచ్చేది ఆవిడ ఇస్తుంది, లేనిది లేదు. కానీ యు ఆర్ డూయింగ్ ద పూజ విత్ ఎ పర్టికులర్ డిజైర్, దెన్ దిస్ కండిషన్స్ అప్లై. అర్థమవుతుందని చెప్పింది. ఎప్పుడైతే మీరు అంటే ఎప్పుడు కూడా పూజలు ఎప్పుడు కూడా 2 రకాల పూజలు ఉంటాయండి, కామ్య పూజ, నిష్కామ పూజ. జనాల కోసం చేస్తున్నాను పూజ, ఓకే, తర్వాత మొత్తం వసుదైక కుటుంబం అన్న మాట మన భారతదేశం వాళ్ళు మాత్రమే అంటారు, ప్రపంచంలో ఇంకెవడు అండు. అందుకని పూజ చేసేది మొత్తం నాతో పాటు నా దేశం కూడా బాగుండాలి అని చెప్పి పూజ చేసేది మనం ఒక్కడమే. సో అందువల్ల ఏంటంటే అలా చేసేటప్పుడు మీకంటూ పర్సనల్గా ఏం కోరికలు లేవు, ఓకే అన్నీ ఉన్నాయి, మీరు పూజ చేయాలనుకున్నారు, మీ భక్తి ఉంది, చేసుకోండి, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏంటి, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, లక్ష్మీ ప్రాప్తి కావాలి, ఐశ్వర్యం రావాలి, నా ఇంట్లో ధనకనక వస్తువాహనాలు అన్నీ కూడా వచ్చి చేరాలి అంటే మీరు పూజ చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ కండిషన్స్. మీకు ఒక ఉద్యోగం రావాలంటే మీకు గేట్ పాస్ ఉండాలిగా, సర్టిఫికేట్ ఉండాలి కదా, ఎవరికి పడితే ఎవరికి వాడు ఉద్యోగం ఇవ్వడుగా. మరి అలాంటిది మీరు అడిగేటటువంటిదేమో చాలా మొత్తం అడుగుతారు, లేదా మీకు కావాల్సిందంతా దానికి మరి కనీసం మీరు మినిమం కండిషన్స్ కూడా ఫాలో అవ్వకపోతే ఎట్లా. సో అందువల్ల ఏంటంటే మొట్టమొదట అవతారం శైలపుత్రి, ఈవిడనే బాలా త్రిపుర సుందరి అంటారు. ఈ బాలా త్రిపుర సుందరి మంచి గ్రీన్ కలర్ శారీ ఆవిడకి చీర ధరింపజేసి చక్కగా పులక నివేదన చేసి అష్టోత్తరము సహస్రము వాళ్ళకి తోచినటువంటిది అక్షరదోషాలు లేకుండా చేయగలగాలి పూజ. అలాగే ఇక్కడ ఎవరు పూజ చేయొచ్చో ఎవరు పూజ చేయకూడదు అనేది ఏమి లేదండి, క్యాస్ట్ క్రీడ్ పెడిగ్రీ ఇవేమి సంబంధం లేదు. కానీ చేసేటటువంటి సహస్రం శ్రద్ధతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, భక్తితో చేయాలి. తర్వాత ఏంటంటే అక్షరదోషాలు చదివేటప్పుడు అక్షరదోషాలు లేకుండా చేస్తే ఇది ఎంతో కొంత ఫలితాన్ని గ్యారంటీగా ఇస్తుంది. నమ్మకం ప్రధానం. తర్వాత మనం చేసేటటువంటి విధానం మీద మనకి దోషాలు ఉండకూడదు. నెక్స్ట్ రెండోది బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణి గాయత్రీదేవి రూపం అండి. ఈ గాయత్రీదేవి రూపం చక్కటి తెల్లటి తెలుపులో ఉంటుంది, తెల్ల రంగు చీర కట్టాలి. వీడికి పెసరపప్పు రెండో రోజు. మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణి రూపాన్ని గాయత్రి అంటారు. ఈ గాయత్రికి తెల్లటి రూపం శ్వేత అంటే తెలుపు రంగు వస్త్రాల అలంకరణ చేసి పెసరపప్పు పాయసం పెట్టాలి. మూడోది చంద్రఘంట అంటే అన్నపూర్ణ. ఈవిడ చక్కటి గోధుమ రంగులో ఉంటుంది. ఈవిడికి కొబ్బరి అన్నం ప్రీతి, కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం. నాలుగోది కూష్పాండ అంటే లలితాదేవి ఎర్రటి ఎరుపు రంగు చీర కట్టాలి, అల్లంగారులు పెట్టాలి. పరవాన్నం గుడాన్న ప్రీత మానస అని చెప్పి లలితాదేవి స్తోత్రంలో వస్తుంది. లలితా సహస్రంలో గుడాన్న ప్రీత మానస అంటే ఆవిడకి బెల్లం పరవాన్నం అంటే అమితమైనటువంటి ప్రీతి. అందువల్ల ఏంటంటే ఆ రోజు నైవేద్యం మీరు అల్లంగారులు చేసి పాయసం నైవేద్యం పెట్టాలి.
నెక్స్ట్ 5వది స్కందమాత. స్కందమాత అంటే ఈవిడ పార్వతీదేవి. పచ్చటి పసుపు రంగు చీర ధరింపజేసి కదంబం వండి ఏంటంటే అన్ని రకాల కూరలు కలిపి పదార్థం వండుతారు. శాకాన్నం అంటారు దాన్ని. అది కదంబం అని పేరు దానికి. ఆ కదంబం నైవేద్యం చేయాలి. అలాగే కాత్యాయని 6వదేవి, 6వ రూపం కాత్యాయని. కాత్యాయనికి మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి చిలకాకు పచ్చ రంగు చీర కట్టి ఆవిడకి నిమ్మకాయతోటి పులిహార, లెమన్ రైస్ ఆవిడకి ప్రీతి. అలాగే కాళరాత్రి అంటే సరస్వతీదేవి. కాళరాత్రి అంటే కాళికాదేవి అనుకున్నారు కాదు. కాళరాత్రి అంటే పక్కగా సరస్వతీదేవి. ఈవిడ కూడా మళ్ళీ శ్వేతం, ఫుల్ వైట్ రంగులో ఉంటుంది. తెల్లటి రంగు చీర ధరింప చేయాలి. దద్దోజనం, పెరుగన్నం నివేదన చేయాలి. 8వది పిల్లలకు కూడా పూజలో చెప్పండి. పిల్లలు కూడా పాల్గొనొచ్చా గురుగారు ఈ రోజు? అంటే సరస్వతీదేవి రోజు అని కదండి, ప్రతిరోజు కూడా పిల్లల్ని కూర్చోబెట్టచ్చు. పిల్లలకి వాళ్ళ కనుక శ్రద్ధ ఉంటే చక్కగా కాస్త ఉతికిన బట్టలు కట్టి పక్కన కూర్చోబెట్టి వీళ్ళు చదివేది వాళ్ళకి వినిపించవచ్చు. దోషం ఏమీ లేదండి. కేవలం అంటే ఇదో ఆచారం అయిపోయింది. ఏంటంటే మూలా నక్షత్రం రోజు లేదా సరస్వతీదేవికి వచ్చిన రోజు, సరస్వతీదేవికి ఏదో విశేషమైనటువంటి రోజు వాళ్ళ పుస్తకాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఏదో పూజ చేయడం, అలా కాదండి. 9 రోజులు కూడా పిల్లలు చక్కగా మీ పక్కన వీలు ఉంటే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టుకో, తప్పేం లేదండి. అందులో వాళ్ళకి కూడా సాంప్రదాయం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం, పద్ధతి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం, విధానం అలవాటు చేసిన వాళ్ళు అవుతాం. కానీ సంవత్సరానికి ఒకసారైనా కనీసం 10 రోజులు వాళ్ళు ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటారు తల్లిదండ్రులతో పాటు. అది మంచి అలవాటే, తప్పేం లేదండి. ప్రతిరోజు కూర్చోబెట్టచ్చండి. ఏదో సరస్వతీదేవి అంటే వాడికి ఏదో చదువు వచ్చేస్తుంది కదా అని కదా. బాల చదువు కదా, ఎవరు చదివేవారు? అందరూ ఇస్తారు. అంటే ఒక స్పెసిఫిక్ డైటీని మనం దానికోసం పోర్ట్ఫోలియో ఆవిడ క్రియేట్ చేసాం. అంత మాత్రం మిగతా వాళ్ళు ఇవ్వరని కాదు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ కాళరాత్రి అయిపోయిన తర్వాత మహాగౌరి అంటే దుర్గా. ఈవిడ ఎర్రటి ఎరుపు. ఈవిడికి కావాల్సింది పులిహార నైవేద్యం, పులిహార చిత్రాన్నం, పులిహార నైవేద్యం. సిద్ధిదాత్రి అంటే మహిషమర్దిని, అంటే మహిషాసురుని సంహారం చేసినటువంటి ఉగ్రరూపం ఈవిడ కూడా నీలం అంటే నలుపు రంగు అనమాట. ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఆవిడకి వర్ణం. ఆ అటువంటి చీర కట్టి అటువంటి వస్త్రాలు అలంకరణ చేసి ఈవిడికి గుమ్మడికాయతో చేసినటువంటి హల్వా నైవేద్యం పెట్టి ఈ విధంగా పైన చెప్పినటువంటి మొదటి రోజు నుంచి చివరి దాకా 9 రోజుల వరకు 9 రకాల రంగులు, ఆ రంగు వస్త్రాలు, వీలైతే ఆ రంగు పువ్వులు, ఆ పువ్వులతోటి అలంకారం చేసుకుని స్తోత్రాలు కానీ లేకపోతే అష్టోత్తరాలు కానీ మీ ఓపిక. ఈ పూజ ప్రధానంగా పొద్దున్న నుంచి ఉండగలిగిన వాళ్ళు, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పొద్దున్న నుంచి ఉండి సాయంకాలం సంధ్యా సమయం అయిన తర్వాత కనుక మీరు నిత్య పూజ కనుక 9 రోజులు కనుక చేసుకుంటే సకల కామనా సిద్ధి, మొత్తం అన్ని రకాల కోరికలు తీరుతాయి, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అన్ని రకాల సమస్యలు పోతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. కానీ ఏంటంటే అది చెప్పాను కదా, మనకి ఏ కోరికతోటైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ కోరిక తీరాలని ఎంత తీవ్రత అయితే ఉంటుందో పూజలో కూడా అంత శ్రద్ధ, అంత భక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సో జాతక ప్రకారంగా కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారంగా కానివ్వండి, కొన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దాన్ని మీరు కలవచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని మీరు వస్తే కనుక మీ సమస్యలకి నేను పరిష్కారం చెప్తాను. ధన్యవాదాలు. నమస్కారం.